కాకపోతే మనకు మేనిఫెస్టోనే ఫస్ట్ పెట్టేసి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందా ప్రభుత్వం ఏడాదిలో ఒక్కసారి కూడా అంటే అంత పని ఇక్కడ పల్లెటూరులో పడదు అన్నా. నేనేమంటున్నా విలేజ్లలో సిటీలో దేనికి పడుతుంది చెప్పాలా? సిటీలో జాబ్ చేసుకోవడం వాళ్ళకి ఇది పడుతుంది, వర్తిస్తుంది. దాదాపు మినిమం సిటీ ఓల్డ్ సిటీకి వర్తిస్తుంది, మినీ బస్సు సిటీకి వర్తిస్తుంది. మళ్ళీ సిలిండర్ అంటావు కదా, సిలిండర్ ఇంత వరకు దేనికి అమలు కాదు, సిలిండర్ అమలు కాదు. నువ్వు 5 లక్షలు ఇస్తా అన్నారు కదా, 5 లక్షలు కూడా దేనికి పని చేయలే. 5 లక్షలు ఉన్నాయి కదా, 5 లక్షలు పని చేయలేదు. ఆడవాళ్ళకి పెన్షన్ 2500 రూపాయలు అది ఇంతవరకు అమలు కాదు. ఎవరికి వచ్చినాయి? ఒక్కరు ఏ నాయకులు మాకు నాయకులు చెప్పారు, ఏ నాయకులు రాయలేదు ఇంతవరకు, ఒక్క రూపాయి కూడా హామీ కాలేదు. ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇంకా 3 ఏళ్ళు 3 కోట్లు రావు. అది చేయాలి. అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం, కానీ అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం, మేమే గులామవుతాం, మేమే గులామవుతాం. కానీ ఇంతవరకు ఏం రాలే, ఏ హామీలు కూడా సక్సెస్ కాలే. మాకు అనిపించేది అంటే సక్సెస్ కాలే. మేము రైతులకు కొన్నాడా మా గీత? నేను పాడుని ఒక్క హామీ అమలు కాలేదు. ఆడండి నాకు కూడా ప్రభుత్వం ఇష్టమే. ఒక్కటి ఇక్కడ ఉంది, 6 గ్యారెంటీలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడన్నా గ్యారెంటీ ఇంతవరకు ఒకటి హామీ కాలేదు, సక్సెస్ కాలేదు. కనీసంగా 2500 ఎవరికి ఇచ్చారు? అవి అమలు చేసినప్పుడే మేము ఐసాబ్ కొడతాం, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇంకా 4 సంవత్సరాలు కాదు, నువ్వు చేసేది 3 సంవత్సరాలే. మళ్ళీ ఏడాదికి తర్వాత అయిపోయాయి, నువ్వు దులుపుకొని పోడేనా? ఇప్పుడు ఇంతవరకు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజ్ ఏముంది అనేది కావాలి. చేంజ్ చేస్తారా? ఎవరైనా మీరు పాటలు పాడే వాళ్ళు చేంజ్ చేస్తారా? అక్కడ ఉన్న వాళ్ళు చేంజ్ చేస్తారా? ఇది కంటిన్యూ నడితే కదా జరిగేది. ఇట్లున్న కంటిన్యూ చేయాలి. దీన్ని తీసేసి ఎందుకు? గత ప్రభుత్వం కంటిన్యూ ఉండాలి కానీ తప్ప తీసేసి కొత్త హామీలు పెట్టిన కొత్త హామీలు ఒక్కటి సక్సెస్ అయిందా? ఏమన్నా అయిందా? ఇక్కడ మీకు తెలుస్తుండే కదా, పాటలు పాడుతుండగా. ఏ విలేజ్లలో ఒక్కరికి 2500 వచ్చినాయా? 500 కట్ అయినాయా? ఒక బస్సు పెట్టి బస్సు దేనికి పని చేస్తుంది? మాకు పని చేస్తుంది బస్సు. రైతులు పోతారా? దేనికి పని చేస్తుంది బస్సు? మీరు ఎందుకు పాడు? అవసరం లేదు, మీరు వాడకూరి. 6 గ్యారెంటీ దేనికి పని చేయాలి? నాకు దండం పెడతా, నాకు సమాజ్ అయింది. కానీ కాకపోతే ఇట్లా అట్లా కాదే పాట పాడేది నేను రాసేది తప్పు. నాకు పాడదంటలేదు, పాడు. వచ్చినప్పుడు నువ్వు అడిగే అడుగు, అధికారులు వచ్చినప్పుడు అడుగు. ఎమ్మెల్యేలతో అధికారులతో సక్సెస్ చేసినప్పుడు మాకు కూడా బాజాగా ఉండే అధికారులు ఇది సక్సెస్ అయినాడు గుండె చెప్పుకొని పాడు. మేము కూడా ఏం పడి ఉంటాం. అరే ఒక్క హామీ సక్సెస్ కాలేదు, ఏం పాటలేదు. ఇప్పుడు మహాలక్ష్మి ఏది కాలే, ఏది కాలే. ఎవరికి ఉంది? నువ్వు ఇప్పుడు మా ఊళ్ళో చూడు, ఎవరికి లేదు. ఈ ఊళ్ళో మొత్తం లేదు. ఈ ఊళ్ళో ఇంత పెద్ద నాయకులు ఉన్నారు కదా, కాంగ్రెస్ నాయకులు, ఒక్కడు కూడా చేయించాలి ఏ పథకాన్ని.